దిండికల్ బస్ స్టాండ్ నుంచి పాదాల శంభు మురగన్ టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. సో మనమైతే ఇక్కడ ఒక స్టాప్ నేమ్ అయితే చెప్పాలి. సో ఆ స్టాప్ నేమ్ వచ్చేసి ఇదే గైస్, నేను చెప్పింది కరుంగలి మాల్లో లాస్ట్ సైజు. సో చూడండి ఒక్కొక్క పూస ఎంత లావుగా ఉందో. ఇది వచ్చేసి కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది. యాక్చువల్గా మనం ఎక్కువ చూసే కలర్ వచ్చేసి బొట్టుల్లో రెడ్ కలర్లో అయితే ఎక్కువ చూస్తాము. సో ఇది ఒక యూనిక్ అని చెప్పొచ్చు ఈ దేవాలయంలో. అలానే ఇక్కడ దేవాలయంలో మురగన్ స్వామిని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో మంత్రాలతో అలానే ఆయన కాడున్న జ్ఞాపక శక్తితో ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని అయితే ఈ కరుంగలి మాల్ వచ్చేసి ఒక ప్రత్యేకమైన చెట్టుతో అయితే తయారు చేస్తారు. సో ఆ చెట్టు నేమ్ వచ్చేసి సో ఇదే ఇప్పుడు మనం దిండిగల్ వెళ్ళబోయే బస్సు వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ మన బస్ అయితే స్టార్ట్ అయింది తిరుచి బస్ స్టాండ్ నుంచి దిండిగల్ బస్ స్టాండ్కి. సో ఇప్పుడే టికెట్ కూడా తీసుకున్నాము. ఇక్కడ నుంచి తిరుచి బస్ స్టాండ్ నుంచి దిండిగల్ బస్ స్టాండ్ వచ్చేసి ఓవరాల్గా 96 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అంటే దాదాపు 1 అవర్ నుంచి 1.5 అవర్ జర్నీ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు మేము ఎక్కింది వచ్చేసి ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇక్కడ మాకు వచ్చేసి ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 82 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మొత్తం మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో ఇక్కడ చూడండి 328 రూపీస్ ఓవరాల్ టికెట్ కాస్ట్. అంటే మేము మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో అలానే ఇక్కడ టికెట్లో ఇక మన సైడ్ ఉన్నట్టే. సో బస్సు నెంబర్ కానించి డేటు, టికెట్ టైము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సో జనరలా, ఎక్స్ప్రెసా, ఆర్డినరీయా, ఇలాంటి టికెట్ మీద అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో తమిళ్ ప్లస్ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కింది ఎక్స్ప్రెస్ కదా. సో అక్కడి నుంచి ఆర్డినరీ బస్ ఉందా లేదా అని నాకు ఐడియా అయితే లేదు. బట్ ఎక్స్ప్రెస్ మాత్రం దిండిగల్కి దాదాపు 10 to 15 మినిట్స్కి ఒకటి అయితే బస్సు అయితే ఉంటుంది. ఫైనల్గా తిరుచి బస్ స్టాండ్ నుంచి దిండిగల్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. సో ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేసి 96 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం ఎక్స్ప్రెస్ ఎక్కడం వల్ల 1.5 అవర్లో అయితే దిండిగల్ అయితే తీసుకుని వచ్చారు. దిండిగల్ బస్ స్టాండ్ నుంచి పాదాల శంభు మురగన్ టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. సో మనమైతే ఇక్కడ ఒక స్టాప్ నేమ్ అయితే చెప్పాలి. సో ఆ స్టాప్ నేమ్ వచ్చేసి రెడ్డి ఆర్ సత్రం అని అంటారు. సో ఎప్పుడైనా బస్సు ఎక్కితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆ స్టాప్ చెప్పి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఆటో అయితే తీసుకోవాలి. సో లేదు మన కాడ కొంచెం మనీ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆటో అయితే మాట్లాడుకోవచ్చు. ఆటో కాస్ట్ వచ్చి 1000 ఉండొచ్చు లేదా 1500 వచ్చవచ్చు. ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. సో వాళ్ళ మూడు బట్టి అనమాట. అలానే ఇక్కడ వచ్చేసి ఆటో కన్నా బస్సు ప్రిఫర్ చేస్తే ఖచ్చితంగా మనీ అయితే ఎంతో సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడ నుంచి ఈ బస్ స్టాండ్ నుంచి పాతాళ మురగన్ టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 13 రూపీస్ అయితే పడింది. సో దిండిగల్ బస్ స్టాండ్ నుంచి రెడ్డి గారి సత్రానికి. సో ఈ టికెట్స్ చూడండి, ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇలాంటివి టికెట్స్. మొత్తం పేపర్ టికెట్స్ ఇవి మొత్తం. సో అక్కడక్కడే కానొస్తూ ఉంటాయి ఇలాంటి టికెట్స్. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ రెడ్డి గారి సత్రానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటో అయితే తీసుకోవాలి మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే. దిండిగల్ బస్ స్టాండ్ నుంచి రెడ్డి గారి సత్రానికి అయితే వచ్చాము. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తున్నారు కదా. సో ఈ ఏరియా వచ్చేసి రెడ్డి గారి సత్రం అని అంటారు. సో ఇక్కడికి రావడానికి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది దిండిగల్ బస్ స్టాండ్ నుంచి రెడ్డి గారి సత్రానికి. ఇక్కడి నుంచి మళ్ళా 4.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి. సో ఈ 4.5 కిలోమీటర్స్ వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, అలానే ఆటో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ టైం లేదు. ఇప్పుడు వచ్చేసి మేము ఆటోకి అయితే వెళ్తున్నాము. సో ఆటోస్ వచ్చేసి అక్కడ కానొస్తున్నాయి కదా ఆటోస్. సో అటు సైడ్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కాస్ట్ ఎంత తీసుకున్నారనేది సో వెళ్తూ మాట్లాడుకుందాం రండి. రెడ్డి గారి సత్రం నుంచి పాతాళ శంభు మురగన్ టెంపుల్కి ఇప్పుడైతే ఆటోలో అయితే వెళ్తున్నాం గైస్. ఆటో ప్రైస్ వచ్చేసి మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, మా 4 మెంబర్స్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు.
సో ఇక్కడి నుంచి ఇంకా 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. ఈ వీడియోలో మీకు చెప్పబోయే విషయాలు వచ్చేసి అసలు ఈ దేవాలయానికి పాతాళ శంభు అనే పేరు ఎందుకు వచ్చింది, అలానే ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర, అసలు ఇక్కడ కరంగలి మాల ఎంత ఫేమస్ అవడానికి గల కారణాలు, ఇలాంటి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో అయితే మీకు నేను చెప్తాను, అలానే చూపించబోతున్నాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో ప్రతి ఒక్క సెకండ్ ఒక అద్భుతమైన విషయం అయితే నేను మీకు చెప్తా ఉంటాను. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి అలానే కామెంట్ చేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. ఈ దేవాలయం గురించి చరిత్ర చెప్పుకునే ముందల ఈ దేవాలయానికి సంబంధించిన కర్త, కర్మ, క్రియ అనే పర్సన్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో ఆ పర్సన్ నేమ్ వచ్చేసి బోగర్. బోగర్ అనే వ్యక్తి ఒక సిద్ధుడు అనమాట. స్టార్టింగ్ ఈయన ఈ ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి మాత్రమే వచ్చాడు. సో ఈయన గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఈయన శిష్యులు వచ్చేసి దాదాపు 600 సంవత్సరాలు అయితే బతికారు మన చరిత్ర ప్రకారంగా. సో వాళ్ళ శిష్యులే 600 సంవత్సరాలు బతికారంటే ఈయన ఎన్ని సంవత్సరాలు బతికుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో మీరే థింక్ చేయండి. ఈ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే మనం దాదాపు 550 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ దేవాలయానికి పాతాళ శంభు అనే పేరు ఎందుకు వచ్చిందో క్లియర్గా చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. పాతాళ అంటే భూమి లోపల తపస్సు చేసుకునే దాన్ని పాతాళ అని అంటారు. సో శంభు వచ్చేసి రాగి అని అర్థం అనమాట. సో ఇక్కడ ఎవరైతే మురుగన్ స్వామి ఉన్నారో ఆ స్వామి వచ్చేసి మొత్తం రాగితో అయితే చేయటం జరిగింది. సో అందుకే పాతాళ శంభు అనే పేరు ఈ దేవాలయానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మన తెలుగు స్టేట్స్లో ఈ మురుగన్ స్వామిని కార్తికేయ స్వామి, అలానే కుమారస్వామి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ తమిళనాడులో వచ్చేసి ఈ స్వామి వారిని మురుగన్ స్వామి అని ఇక్కడ వాళ్ళు అయితే అంటూ ఉంటారు. మన ఇండియాలో చాలా వరకు ప్లేసెస్ చూసుకున్నట్టయితే ఎవరైతే తపస్సు చేస్తూ ఎంతో ఫేమస్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్వామిలు, సో వాళ్ళు దాదాపు భూమి లోపలే చాలా వరకు తపస్సు అయితే చేస్తూ ఉంటారు. సో అసలు ఎందుకు ఈ భూమి లోపల తపస్సు చేస్తారు వాళ్ళు అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో భూమి లోపల పాజిటివ్ అనే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, అలానే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు భూమి లోపల. సో అందుకే చాలామంది భూమి లోపల తపస్సు చేయడానికి అయితే ఇష్టపడతారు. దాంట్లో భాగంగానే బోగర్ అనే స్వామి కూడా భూమి లోపల ఇక్కడ తపస్సు చేసుకోవటం అయితే జరిగింది. ఈ బోగర్ అనే వ్యక్తి ప్రకృతి నుంచి చాలా అవగాహన తెలిసిన వ్యక్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే సపోజు ఏమైనా ఒక మొక్క చూసినాక దాని గురించి వచ్చే ఔషధాలు లైక్ మెడిసిన్స్, సో ఇప్పుడు మనం కనిపెడతా ఉన్నారు కదా సైంటిస్టులు, ఈయన వచ్చేసి ఆ టైంలోనే ఈ ప్రకృతి గురించి మొత్తం అవగాహన అయితే ఈయనకి ఎక్కువగా ఉందని మనం చరిత్రలో అయితే చూసుకోవచ్చు. ఈ దేవాలయంలో మురుగన్ స్వామిని ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో మంత్రాలతో అలానే ఆయన కాడున్న జ్ఞాపక శక్తితో ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీస్ కాడ ఈ మాలని అయితే చూసుంటారు. సో ఇదే కరుంగలి మాల. అసలు ఈ కరుంగలి మాలకి ఎంత శక్తివంతమైన పవర్స్ ఎందుకు ఉన్నాయి, అసలు ఎందుకు ఎంతమంది సెలబ్రిటీస్ ఈ మాలని వేసుకుంటున్నారు లేదా ధరిస్తున్నారు, సో వాటి గురించి మొత్తం క్లియర్గా విషయాలు అయితే ఇప్పుడు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఈ
ఈ కరుంగలి మాల వచ్చేసి ఒక ప్రత్యేకమైన చెట్టుతో అయితే తయారు చేస్తారు. సో ఆ చెట్టు నేమ్ వచ్చేసి ఎబోనీ వుడ్ లేదా బ్లాక్ ట్రీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో సిలువలయ అనే అడవిలో ఈ ప్రత్యేకమైన చెట్టుని అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ మాల ఆ చెట్టు నుంచి తయారయ్యాక ఇక్కడ ఎవరైతే మనం స్వామివారిని చూసుకుంటాం మురుగన్ స్వామిని, ఆ మురుగన్ స్వామి కాడ ఈ మాలని పెట్టి దాదాపు 41 రోజులు ఈ మాలకైతే పూజలు అయితే జరుపుతారు. ఈ వుడ్ స్పెషాలిటీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని దీని లోపలైతే హోల్డ్ చేయగలదు. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో గర్భగుడిలో 41 రోజులు పూజలు జరిపాక సో అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఈ మాలలో అయితే స్టోర్ చేసుకుంటుంది. సో ఈ మాలని ధరించడం వల్ల ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ మనకు కూడా మన లైఫ్లో ఉపయోగపడుతుందని నమ్మకం. ఈ దేవాలయంలో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ముందలే ఇక్కడ కరంగిల్ మాల్ని అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి కరంగిల్ మాల్ని అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా చూడండి. మీరు ఏవైతే చూస్తున్నారో ఇవే కరుంగలి మాల వచ్చేసి. సో ఈ కరుంగలి మాలలో మొత్తం డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి గైస్. 5th సైజ్ వచ్చేసి చాలా పెద్దది, అదైతే నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ కరుంగలి మాల స్టార్టింగ్ వచ్చేసి 6 mm అయితే స్టార్ట్ అవుతుంది. సో కాస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కానొస్తుంది కదా, సో 1200 రూపీస్ అయితే పడుతుంది 6 mm కరుంగలి మాల. సో ఆ తర్వాత కరుంగలి మాల 7 mm వచ్చేసి 1500 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. సో మీరు చూస్తున్నారు కదా సైజు డిఫరెన్స్ వచ్చేసి. సో 1200కి 1500కి సైజు అర్థమవుతుంది. ఆ తర్వాత కరుంగలి మాల 8 mm వచ్చేసి రూపీస్ వచ్చేసి 1600 పడుతుంది. సో ఇది వచ్చేసి డిఫరెన్స్ అయితే చాలా బాగా అర్థమవుతుంది. సో 1500కి 1200కి పోలిస్తే 1600 వచ్చేసి కొంచెం సైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 4th సైజ్ అనమాట కరుంగలి మాల్లో 10 mm సైజు. ఈ కాస్ట్ వచ్చేసి 2000. సో నేను ఏదైతే చెప్పానో ఈ కరుంగలి మాల్లో ఫైనల్గా 5th సైజ్ ఉంటుంది కదా, సో ఆ 5th సైజ్ చూపిస్తాను. సో అదైతే చాలా పెద్దది, కాస్ట్ కూడా అంతే ఎక్కువ. సో దగ్గరికి వెళ్ళి చూపించాక కాస్ట్ మాట్లాడుకుందాం. ఇదే గైస్ నేను చెప్పింది కరుంగలి మాల్లో లాస్ట్ సైజు. సో చూడండి ఒక్కొక్క పూస ఎంత లావుగా ఉందో. సో ఈ కరుంగలి మాల కాస్ట్ వచ్చేసి ఎంత అనుకున్నారో గెస్ చేయండి. గెస్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో గెస్ చేశారని అనుకున్నాను. సో ఈ కరుంగలి మాల కాస్ట్ వచ్చేసి 24,000 అయితే పడుతుంది. సో చూసారు కదా ఎంత కాస్ట్ ఎక్కువ. సో సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది. అలానే ఇక్కడ వచ్చేసి సెంగలి రెడ్ మాలాలు కూడా ఉన్నవి. ఇవి వచ్చేసి మొత్తం ఓవరాల్గా 3 సైజెస్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ సైజ్ వచ్చేసి 6 mm అనమాట. సో కాస్ట్ వచ్చేసి ఇది 1300 రూపీస్ అయితే పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి 7 mm. సో ఈ కాస్ట్ వచ్చేసి 1600 పడుతుంది. సో ఫైనల్గా దీంట్లో సైజ్ వచ్చేసి 8 mm. ఈ కాస్ట్ వచ్చేసి ఓవరాల్గా 1700 పడుతుంది. ఈ కరుంగలి మాలలో నేను 8 mm పువ్వు అలానే 7 mm ఒకటైతే తీసుకుంటున్నాను. This is no problem. Thank you. సో గైస్ నాకు ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి 4700 అయితే పడింది. సో ఇప్పుడు ఈ కరుంగలి మాలను తీసుకొని మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయానికి వికలాంగులు ఎవరైనా వస్తే ఇక్కడ కరుంగలి మాల అయితే ఉచితంగా ఇస్తారు వికలాంగులకి. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఆర్మీ పర్సన్స్ ఎవరైనా ఈ దేవాలయానికి వస్తే వారికి ప్రత్యేక పూజలు అయితే చేసి కరుంగలి మాల అయితే ఆ ఆర్మీ పర్సన్స్ వాళ్ళకైతే ఇస్తారు.
తమిళనాడులో ఏ దేవాలయంలో లేనిది. సో ఈ దేవాలయంలో వచ్చేసి పర్టికులర్గా తెలుగు వారి కోసం సపరేట్గా తెలుగు లాంగ్వేజ్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలానే ఈ కరుంగలి మాల అసలు వేసుకోవాలంటే మనం 3 అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి చావు ఇంటికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంటికి ఈ కరుంగలి మాల వేసుకొని అస్సలు వెళ్ళకూడదు. అలానే మనం హెయిర్ కట్ చేసుకునేటప్పుడు వెళ్తాం కదా, సో ఆ టైంలో కూడా కరుంగలి మాల మెల్ల ఉండకూడదు. ఇంకొకటి వచ్చేసి మనం నిద్రపోయే సమయంలో ఈ కరుంగలి మాల వేసుకొని పనుకోకూడదు. అలానే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ ఏది తినాలి ఏది తినకూడదు అని పర్టికులర్గా లేదు. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నాన్ వెజ్ దూరంగా పెడితే మంచిది. వీడియో ఫైనల్ షూట్ కంప్లీట్ అవ్వగానే వాన అయితే దంచి కొట్టేసింది, బీభత్సంగా పడింది 1 అవర్ ఆపకుండా. సో అందుకని ఇంత లేట్ అయితే అయింది. సో ఇప్పుడు నేను టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చాను. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్లో దేనికి అసలు మనీ అయితే కలెక్ట్ చేయరు, ఇంక్లూడింగ్ పార్కింగ్ కానీ మనం చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ కానీ, సో లోపల కానీ 1 రూపీ కూడా మన నుంచి అయితే తీసుకోరు. సో ఇది చెప్పడం మర్చిపోయాను ఇందాక. సో ఇక్కడతో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను గైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే అందరికీ రాదు ఇలాంటి అదృష్టం. సో నాకైతే నా కళ్ళతో మీకు చూపించినందుకు ఇంకా డబుల్ హ్యాపీ. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, కామెంట్ అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మెయిన్గా మీకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చి విజిట్ అయితే చేయండి. సో మన వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకైతే ఇచ్చాను కార్డ్స్ అయితే. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా, సో లోపల ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. సో ఈ వీడియో కానీ మీరు ఇక్కడికి వస్తే ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళకైతే చూపించండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఓకే గైస్, ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. లవ్ యూ.